హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ లేదా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ ఉద్యోగాల భర్తీ కోసం జోన్ల వారీగా ఈరోజు నోటిఫికేషన్స్ విడుదల చేయడం జరిగింది. వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్స్లో ఎంఎల్హెచ్పి లేదా సిహెచ్ఓ పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్స్ అయితే విడుదల చేయడం జరిగింది. మీకు నేను ఉదయం ఒక వీడియో అయితే తెలియజేశాను. ఈరోజు ఎంఎల్హెచ్పి పోస్టులకు నోటిఫికేషన్స్ అనేవి జోన్ల వారీగా విడుదల చేస్తారని, ఈ పోస్టులకు క్వాలిఫికేషన్స్ ఏముండాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎప్పటి నుంచి ఎప్పటిలోపు అప్లై చేసుకోవాలి, అలాగే మొత్తం రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కూడా ఏ తేదీ నాటికి కంప్లీట్ కాబోతుంది అని వివరాలన్నీ కూడా తెలియజేశాను. అయితే ఇప్పుడు తాజాగా జోన్ల వారీగా నోటిఫికేషన్స్ విడుదల చేశారు కనుక ఏ జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయని తెలిసిపోయింది. అలాగే మరికొన్ని డీటెయిల్స్ కూడా తెలిసాయి. అంటే జోన్ల వారీగా అప్లై చేసుకోవాలి కనుక అప్లికేషన్ ఎక్కడ సబ్మిట్ చేసుకోవాలి, అదేవిధంగా ఫీజు అనేది ఏ అకౌంట్కి లేదా డీడీ రూపంలో పే చేయాలా, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా నోటిఫికేషన్లో ఉన్నాయి. అలాగే అప్లికేషన్స్ కూడా మనకి అందుబాటులోకి రావడం జరిగింది. మీకు జోన్ల వారీగా నోటిఫికేషన్స్ని డౌన్లోడ్ చేయడానికి, అప్లికేషన్స్ని డౌన్లోడ్ చేయడానికి లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా నేను షేర్ చేయడం జరుగుతుంది. కాబట్టి టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్స్లో కూడా జాయిన్ అవ్వండి. అన్ని లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. వీడియోను కూడా లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఇక ఫస్ట్ జోన్కి సంబంధించిన నోటిఫికేషన్తో మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నోటిఫికేషన్ అనేది చూసుకుంటే జోన్ 1 అన్నమాట. జోన్ 1కి సంబంధించినటువంటి రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ యొక్క ఆఫీస్ అనేది విశాఖపట్నంలో ఉంది. ఈ నోటిఫికేషన్ అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ డిసెంబర్ 26, 2023న రెడీ చేయడం అయితే జరిగింది. ఈ జోన్లో మీరు చూడొచ్చు మొత్తం 8 వేకెన్సీస్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. మీరు ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలను అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. ఎందుకంటే ప్రతి జోన్లో కూడా తక్కువ పోస్టులు ఉన్నాయి. అన్ని జోన్లతో పోలిస్తే ఈ జోన్లో ఇంకా తక్కువ పోస్టులు ఉన్నాయని చెప్పొచ్చు. మరి ఈ జోన్లో భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకైనా, మిగతా జోన్లలో భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకైనా క్వాలిఫికేషన్స్ అయితే సేమ్ అయితే ఉంటాయి. క్వాలిఫికేషన్స్, అదేవిధంగా అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా సేమే ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చేంజ్ అవుతాయి. అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సిన ప్లేస్ చేంజ్ అవుతుంది. ఫీజు పేమెంట్ చేయాల్సినటువంటి ఈ అకౌంట్ అనేది చేంజ్ అవుతుంది. అంతే, అలాంటి చేంజెస్ ఉంటాయి. మిగతావన్నీ కూడా సేమ్ ఉంటాయి. ఇక క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బీఎస్సీ నర్సింగ్ లేదా బీఎస్సీ నర్సింగ్ అనేది సిపిసిహెచ్ బ్రిడ్జ్ కోర్స్ ఏదైతే ఉందో దానితో కలిపి చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. అంటే ఈ సిపిసిహెచ్ ఇంటిగ్రల్ సిపిసిహెచ్ కోర్స్ అనేది బీఎస్సీ నర్సింగ్లో లేనివారు బీఎస్సీ నర్సింగ్లో సిపిసిహెచ్ ఇంటిగ్రల్ కోర్స్ అనేది కలిగి ఉన్నవారు కూడా ఈ పోస్టులకి అర్హులే. అయితే బీఎస్సీ నర్సింగ్ మాత్రమే ఎవరైతే చేస్తుంటారో సిపిసిహెచ్ బ్రిడ్జ్ కోర్స్ అనేది కంప్లీట్ చేయకపోతే వాళ్ళు ఒకవేళ సెలెక్ట్ అయినట్లయితే జాయినింగ్ డేట్ నుండి 6 months లోపు ఈ కోర్స్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ కోర్సుకి అయ్యే ఖర్చు మొత్తం కూడా వాళ్ళే భరించాల్సి ఉంటుంది. ఇగ్నో అండర్లో ఈ యొక్క కోర్స్ అయితే ఉంటుంది. దాని ఆధారంతో మీరు ఈ యొక్క కోర్స్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. తర్వాత ప్రాబ్లం ఏమీ లేదు. అలాగే సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఈ యొక్క క్వాలిఫికేషన్లో వచ్చిన మార్కులు, అలాగే ఆ క్వాలిఫికేషన్ కంప్లీట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలకు ప్రతి సంవత్సరానికి ఒక మార్కు చొప్పున గరిష్టంగా 10 మార్కులు అయితే యాడ్ కావడం అయితే జరుగుతుంది. అలాగే ఏపీ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ప్రకారం మనకి ఎంపిక అయితే ఉంటుంది. ఈ పోస్టులకి ఎంపిక అయితే 25,000 రూపాయల శాలరీ ఉంటుంది. గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ మరియు ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. అలా అయినా సరే మ్యాక్సిమం ఏజ్ అనేది 40 years వరకు కూడా ఇవ్వడం జరిగింది. మీకు కంప్లీట్ నోటిఫికేషన్ అనేది ఇక్కడ కొన్ని వెబ్సైట్స్ అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. ఆ వెబ్సైట్స్లోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ఉపయోగించి కూడా కంప్లీట్ నోటిఫికేషన్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉంటే డిసెంబర్ 28 నుంచి జనవరి 12, 2024 తేదీ వరకు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఉండాలి. 4th నుంచి 10th క్లాస్ వరకు కూడా స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి. ఎస్ఎస్సి మార్కుల లిస్ట్ ఉండాలి. ఇంటర్మీడియట్ మార్కుల లిస్ట్ ఉండాలి. బీఎస్సీ నర్సింగ్ లేదా సిపిసిహెచ్ ఇంటిగ్రల్ సర్టిఫికేట్ కలిగినటువంటి బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన వాళ్ళైనా వారికి సంబంధించిన మార్కుల
సర్టిఫికేట్స్, మెమోస్, ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ కూడా ఉండాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్నట్టుగా దానికి సంబంధించిన కాపీ ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ కాపీ ఉండాలి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఆ సదరం సర్టిఫికేట్ కాపీ ఉండాలి. ఎక్స్ సర్వీస్‌మెన్ క్యాండిడేట్స్ అయితే ఆ కాపీ కూడా ఉండాలి. అలాగే మనం చూసుకున్నట్లయితే ఇంకా ఏమైనా స్పోర్ట్స్ కోటా అనుకోండి, ఆ రిలివెంట్ డాక్యుమెంట్ ఉండాలి. నెక్స్ట్ మనం ఓసీ అభ్యర్థులు అయితే ₹300, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ మరియు బీసీ క్యాండిడేట్స్ అయినట్లయితే ₹100 ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఏ పేరు మీద అంటే రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ విశాఖపట్నం అనే పేరు మీద డీడీ రూపంలో ఏదైనా జాతీయ బ్యాంకులో మీరు ఈ యొక్క ఫీజు అనేది పే చేసుకోవచ్చు. అలాగే ఒక గూగుల్ ఫామ్ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. దీని ఆధారం కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు అని ఇవ్వడం అయితే జరిగింది. సో ఆఫ్లైన్ అప్లికేషన్ ఉంది, ఆన్లైన్ అప్లికేషన్ కూడా ఉంది. కానీ మీరు ఒకసారి ఆఫీస్లో కనుక్కోండి, 2 సబ్మిట్ చేయాలా లేదా ఏదో ఒకటినే సబ్మిట్ చేసినా పర్వాలేదనేది కనుక్కొని ఈ జోన్ 1 వారు అయితే అప్లై చేసుకోండి. మిగతా జోన్లో మాత్రం ఓన్లీ ఆఫ్లైన్ అప్లికేషనే ఉంది, పర్వాలేదు. ఒక జోన్ 1 వాళ్ళు మాత్రమే ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్ 2 లింక్స్ కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే డైరెక్ట్గా వెళ్ళి సబ్మిట్ చేసుకోవచ్చు విశాఖపట్నంలో ఉన్నటువంటి ఈ రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ యొక్క ఆఫీస్లో. లేదన్నట్లయితే ఆన్లైన్లో కూడా అప్లై చేయడానికి ఒక గూగుల్ ఫామ్ అయితే ఇచ్చారు. సింపుల్గానే ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసి రిలివెంట్ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. కానీ ఒకసారి మీరు ఆఫీస్లో కనుక్కోండి. నెక్స్ట్ జోన్ 2కి సంబంధించి చూసుకుంటే ఈ జోన్ 2 ఆఫీస్ అనేది ప్రాంతీయ వైద్య ఆరోగ్య సంచాలకులు జోన్ 2 రాజమహేంద్రవరం అనేటువంటి దాని నుంచి రావడం జరిగింది. ఇక్కడ కూడా సేమ్ ఎంఎల్హెచ్పి లేదా సిహెచ్ఓ పోస్టులే ఉన్నాయి. 28వ తేదీ నుంచి జనవరి 12వ తేదీ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏలూరుకు సంబంధించిన వెబ్సైట్లో మీకు ఈ యొక్క అప్లికేషన్ అయితే నోటిఫికేషన్ కూడా లభిస్తుంది. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్రాంతీయ వైద్య ఆరోగ్య సంచాలకులు జోన్ 2 గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ప్రాంగణము రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లా అనే లొకేషన్లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. అలాగే అక్కడ మీకు వివరాలు అయితే తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించి మీకు చెప్పాను కదా, జనవరి 12 చివరి తేదీ ఏలూరు జిల్లా వెబ్సైట్లో అప్లికేషన్ అందుబాటులో అయితే ఉంది. అయితే ఈ పోస్టులకు సంబంధించి క్వాలిఫికేషన్స్ కూడా మీకు ఆల్రెడీ తెలిసిందే. ఇవే డీటెయిల్స్ అనేవి మనకి పత్రికా ప్రకటనలో కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా సేమ్ అయితే ఇస్తున్నారు. అలాగే ఈ పోస్టులకు సంబంధించి అవసరమైన డాక్యుమెంట్స్ కూడా అన్ని జోన్లలాగే ఫోటో, ఎస్ఎస్సి, ఇంటర్, బీఎస్సీ నర్సింగ్ వంటి సర్టిఫికేట్స్ అయితే అవసరం ఉంటాయి. మొత్తం ఈ జోన్ 2లో 15 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారనమాట. అంటే జోన్ 1లో చూస్తే 8 పోస్టులు, జోన్ 2లో కూడా 15 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నట్టుగా ఇవ్వడం జరిగింది. ఈ జోన్ 2 ఆఫీస్ అనేది రాజమండ్రి లేదా రాజమహేంద్రవరంలో ఉంది. ఇక్కడ చూడండి. అలాగే క్వాలిఫికేషన్ అంతా కూడా సేమే. 25,000 per month శాలరీ అయితే వస్తుంది. ఫీజు కూడా ₹300 ఓసీ క్యాండిడేట్స్ అయితే, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, బీసీ క్యాండిడేట్స్ అయితే ₹100 ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు షెడ్యూల్ అయితే ఇచ్చారు. మార్నింగ్ మీకు నేను ఒక వీడియోలో చెప్పాను. డిసెంబర్ 27వ తేదీ నోటిఫికేషన్ విడుదల చేసి డిసెంబర్ 28 నుంచి అప్లికేషన్స్ రిజిస్టర్ చేసుకుని జనవరి 12 వరకు కూడా లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. జనవరి 27వ తేదీన ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. జనవరి 31వ తేదీ నాటికి ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే గ్రీవెన్స్ పెట్టుకోవచ్చు. ఫిబ్రవరి 2వ తేదీ నాటికి ఫైనల్ మెరిట్ లిస్ట్ మరియు సెలక్షన్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. దానిపై ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే ఫిబ్రవరి 9 వరకు కూడా పెట్టుకోవచ్చు. ఫిబ్రవరి 12 నాటికి ఫైనల్ సెలక్షన్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఫిబ్రవరి 14 నాటికి కౌన్సిలింగ్ కంప్లీట్ చేసి రిక్రూట్మెంట్ కంప్లీట్ అయితే అయిపోతుంది అనమాట. మరి అప్లికేషన్ ఎక్కడ సబ్మిట్ చేయాలంటే ది రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ జోన్ 2 గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ క్యాంపస్ రాజమహేంద్రవరం అనేటువంటి అడ్రస్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే హెల్ప్ లైన్ డెస్క్ నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. శ్రీ ఎంఏ జాఫర్ గారు సీనియర్ అసిస్టెంట్ 9866046686 అనే నెంబర్కి కాల్ చేయొచ్చు. లేదా శ్రీ దిలీప్ గారు జూనియర్ అసిస్టెంట్ 9494688887 అనే నెంబర్కి కాల్ చేసి మీరు వివరాలు అయితే తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు మరికొన్ని డాక్యుమెంట్స్కి సంబంధించిన లిస్ట్ అయితే ఇచ్చారు, ఒకసారి చూడండి. అలాగే క్యాండిడేట్ కెన్ సబ్మిట్ దేర్ అబ్జెక్షన్స్ ఇఫ్ ఎనీ టు ది రెస్పెక్టివ్ ఆర్డిఎం అండ్ హెచ్ఎస్ త్రూ అని ఇవ్వడం జరిగింది. అంటే మెయిల్ ఐడి కూడా మీకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే పెట్టుకోవడానికి వీళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇదైతే మీరు ఒకసారి చూసుకోండి. ఇది ఈ నోటిఫికేషన్ అనమాట. జోన్ 2కి సంబంధించి అప్లికేషన్ అయితే ఎలా ఉంటుంది, జోన్ 2 అప్లికేషన్ అనేది అంటే నోటిఫికేషన్తో పాటుగానే వచ్చింది, అందుకని మీకు ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ మీరు చూసుకుంటే జోన్ 3కి సంబంధించిన నోటిఫికేషన్. ఈ జోన్ 3కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా మనం అయితే చూద్దాం. ఈ జోన్ 3లో మొత్తం 15 పోస్టులు అయితే ఉన్నాయి. జోన్ 3కి సంబంధించి ఏ ఏ జిల్లాలు వస్తాయనేది కూడా చూడొచ్చు. పాత కొత్త జిల్లాల ప్రకారం అయితే ఇక్కడ ఇచ్చారు. గుంటూరు జిల్లా,
పలనాడు జిల్లా, బాపట్ల జిల్లా, ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లా అయితే రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా జోన్ 3కి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్స్. మనకి రిక్రూట్ చేస్తున్న పోస్టులేంటి? కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ లేదా ఎంఎల్హెచ్‌పి పోస్టులైతే భర్తీ చేస్తున్నారు. ఇది సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించినటువంటి ఒక పథకంలో భాగంగా రిక్రూట్ అవుతున్న పోస్టులే. సెంట్రల్ గవర్నమెంట్స్ ఫండ్సే వస్తాయి. వీటికి సాలరీస్ అనేవి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అని పిలుస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ దాని ప్రకారం మన ఏపీలో ఇవి డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్స్ అని పేరు పెట్టడం అయితే జరిగింది. ఇక క్వాలిఫికేషన్స్ అయితే సేమే. బీఎస్సీ నర్సింగ్ అనేది వితౌట్ సిపిసిహెచ్ లేదా విత్ సిపిసిహెచ్ కోర్స్ అయితే పర్వాలేదు. ఎవరైనా సరే బీఎస్సీ నర్సింగ్ చేసుండి సెలెక్ట్ అయినట్లయితే వాళ్ళ దగ్గర సిపిసిహెచ్ ఇంటిగ్రల్ బ్రిడ్జ్ కోర్స్ లేకపోయినట్లయితే, సర్టిఫికేట్ లేకపోతే ఇగ్నో వాళ్ళు ఆఫర్ చేస్తున్న ఈ కోర్సుని వారి యొక్క స్వంత ఖర్చుతో జాయినింగ్ అయిన తర్వాత 6 మంత్స్ పీరియడ్ లోపు కంప్లీట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే 35 ఇయర్స్ మ్యాక్సిమం ఏజు, అలాగే మిగతావన్నీ కూడా సేమ్. ఓసీ క్యాండిడేట్స్ అయితే 300, ఎస్ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, బీసీ క్యాండిడేట్స్ అయితే 100 రూపీస్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ అకౌంట్ నెంబర్కి చేరే విధంగా పే చేసుకోవాలని చెప్పారు. 25,000 పెర్ మంత్ శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా మెరిట్ బేసిస్నే ఉంటుంది. ఎటువంటి రాత పరీక్ష కానీ, ఇంటర్వ్యూ కానీ ఏమీ కూడా ఉండవు. అలాగే ఏ డాక్యుమెంట్స్ అంటే అన్ని జోన్లో కూడా ఒకే విధంగా డాక్యుమెంట్స్ లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అందుకోసమే మీకు నేను మళ్ళీ చెప్పట్లేదు. షెడ్యూల్ కూడా సేమ్, ఎటువంటి చేంజెస్ కూడా లేదు. అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సిన అడ్రస్ మాత్రమే చేంజ్ అయింది. అది ఏంటంటే ఇది జోన్ 3 కనుక ది రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్, ఆర్టీసీ బస్ స్టాండ్ బ్యాక్ సైడ్, ఓల్డ్ గుంటూరు 522001 అనేటువంటి అడ్రస్కి అందజేయాల్సి ఉంటుంది. డీడీ ఏ పేరు మీద తీయాలంటే రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ గుంటూరు అనే పేరు మీద తీయాలి. హెల్ప్ డెస్క్ నెంబర్ చూసుకున్నట్లయితే హెల్ప్ లైన్ డెస్క్ నెంబర్ ఎస్కే నాగూర్ షరీఫ్, సీనియర్ అసిస్టెంట్, సెల్ నెంబర్ 9390346503 అనేటువంటి నంబర్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. ఈ వెబ్సైట్లో మీకు ఈ నోటిఫికేషన్ అప్లికేషన్ అందుబాటులో ఉంది. hmfw.ap.gov.in అనేటువంటి వెబ్సైట్లో మీకు అందుబాటులో ఉంది. ఒకసారి చెక్ చేసుకోండి. ఇది ఈ జోన్ 3కి సంబంధించిన నోటిఫికేషన్. అలాగే నెక్స్ట్ జోన్ 4కి సంబంధించి జోన్ 4 అప్లికేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఒకసారి ముందుగా చూడండి. ఈ అప్లికేషన్ అనమాట చాలా సింపుల్గానే మీరు అప్లికేషన్ ఫిల్ చేయొచ్చు. ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ ఇచ్చినటువంటి అకౌంట్ నెంబర్ ఐఎఫ్ఎస్సి కోడ్కి క్రెడిట్ అయ్యే విధంగా ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా ఫీజు సేమే ఉంటుంది. ఓసీ క్యాండిడేట్స్ మాత్రమే 300 రూపీస్ ఫీజు పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ మరియు బీసీ క్యాండిడేట్స్ అయితే 100 రూపీస్ ఫీజు అనేది పే చేస్తే సరిపోతుంది. ఇక్కడ మనం చూడొచ్చు అప్లికేషన్ అయితే ఎలా ఉంది. నెక్స్ట్ మనం చూడొచ్చు ఈ జోన్ 4కి సంబంధించి మొత్తంగా 32 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. జోన్ 1లో 8, జోన్ 2 మరియు జోన్ 3 ఈ రెండింటిలో కూడా 15 చొప్పున పోస్టులు ఉంటాయి. జోన్ 4లో అత్యధికంగా 32 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఈ పోస్టులకి కూడా జనవరి 12, 2024 తేదీ నాటికి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. ఎక్కడ సబ్మిట్ చేయాలంటే ప్రాంతీయ సంచాలకులు, వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయం, కడప నందు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కొత్త జిల్లాల ప్రకారం చూసుకుంటే జోన్ 4 పరిధిలోకి కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, అన్నమయ్య, నంద్యాల, శ్రీ సత్యసాయి మరియు తిరుపతి జిల్లాలు అయితే వస్తాయి. 32 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. క్వాలిఫికేషన్స్ సేమే. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫీజు సేమే, ఏజ్ సేమే, అంతా కూడా సెలక్షన్ ప్రాసెస్ కూడా సేమ్ ఉంటుంది. రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కూడా ఎటువంటి చేంజెస్ అయితే ఉండవు. కేవలం క్వాలిఫికేషన్ మాత్రం ఎటువంటి మార్పులు ఉండవు. అలాగే సెలక్షన్ ప్రాసెస్లో కూడా మార్పులు అయితే ఉండవు. అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సినటువంటి తేదీలో కూడా మార్పులు అయితే ఉండవు. కేవలం అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సినటువంటి అడ్రస్ మాత్రమే చేంజ్ అవుతుంది. మీరు కూడా ఇక్కడ నోటిఫికేషన్ అయితే చూడొచ్చు. మొత్తం చేంజ్ ఏమీ లేదు. ఈ అప్లికేషన్ అనేది రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ కడప, ఓల్డ్ డ్రీమ్స్ కడప అనేటువంటి లొకేషన్లో సబ్మిట్ చేసుకోవాలి. రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ కడప అనేటువంటి పేరు మీద డీడీ పే చేయాల్సి ఉంటుంది. ఏదైనా డౌట్స్ ఉంటే ఈ జోన్ వారు జి విశాల్ చంద్ర, జూనియర్ అసిస్టెంట్, సెల్ నెంబర్ 8639286464 అనే నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. hmfw.ap.gov.in అనే వెబ్సైట్లో మీకు నోటిఫికేషన్ అప్లికేషన్ అందుబాటులో ఉంది. డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పటి నుంచో ఎదురు చేస్తున్న ఎంఎల్హెచ్పి లేదా సిహెచ్ఓ పోస్టుల భర్తీ కోసం ఈరోజు విడుదల చేసిన నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ మీకు క్లియర్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. మీరు కూడా పూర్తి నోటిఫికేషన్ అప్లికేషన్ డౌన్లోడ్ చేయాలంటే డిస్క్రిప్షన్లో నేను ఇచ్చిన లింక్ ఉపయోగించి
డౌన్లోడ్ చేసుకోండి. ఈ రిక్రూట్మెంట్‌కి సంబంధించి ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే ఛానల్‌లో చెప్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అన్ని డౌట్స్‌ని క్లియర్ చేస్తూ నేను మీకు మరొక వీడియో ద్వారా వివరాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.